నమస్కారం ఫ్రెండ్స్. ఇది రోజు రోజుకి ఒక వింత వింత ఏమంటారు, అంటే ఈ సోషల్ మీడియా పుణ్యం వల్ల, సో టెక్నాలజీ ఇవన్నీ రావడం వల్ల మనకేమైపోయిందంటే ఈ నేరాలు ఇవన్నీ వాటికి శిక్షలు పడుతున్నాయా, వాటికి ఫలితాలు వస్తున్నాయా లేదా అనేది అది ఇక ఇన్ఫ్లుయెన్స్ అదన్నీ ఉన్నప్పటికీ స్టిల్ ఓకే అట్లీస్ట్ ప్రజలకి అవేర్నెస్, ఎక్స్పోజర్ అనేది జరుగుతున్నది. సో ఆ క్రమంలో ఇక మంగ్లీది అది ఇంకా నడుస్తున్నది. సో దానికి సొల్యూషన్ పోలీసులు, అట్లనే ముఖ్యమంత్రులు, సో వాళ్ళు ఇంకా మాట్లాడాలి, నోరు విప్పుతలేరు ప్రతిపక్ష పార్టీలని. సో అది మాట్లాడదాం. అది 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 ఆన్ గోయింగ్, అది మంగ్లీ రిలేటెడ్ మైక్రో ఫైనాన్స్ స్కామ్. ఇప్పుడు కొత్తది ఇంకోటి వచ్చింది. ఏంది అంటే ఏమంటారు, అదే సో కాల్డ్ సెలబ్రిటీలు. ఓకే, ఇక సెలబ్రిటీలలో మంచి వాళ్ళు ఉంటారు, ఎక్కడ పోయినా మంచి వాళ్ళు ఉంటారు, కొద్దిమంది ఒక సమ్ పర్సంటేజ్. బట్ ద అదర్ సైడ్ కూడా ఉంటారు. సో ఆ పర్సంటేజెస్ అనేది ఒకప్పుడు మంచి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండే, ఈ మోసగాళ్ళ సంఖ్య తక్కువ ఉండే, ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఓకే, సరే ఏది ఏమైనా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది అశు రెడ్డి. అందరికీ తెలిసిన పేరు అశు రెడ్డి. ఆమె యాక్చువల్ పేరు లేకపోతే పూర్తి పేరు వెంకట అశ్విని రెడ్డి కొయ్య అనేది ఇంటి పేరు, మిగిలింది రెడ్డి అనేది మిడిల్ నేమ్. సో అశ్విని లేదంటే వెంకట అశ్విని లేదా అశ్విని అనేది ఆమె పేరు. ఓకే, సో విశాఖపట్నం చెందిన ఆమె. సో ఆమె కాంట్రవర్సీ ఏం నడుస్తుంది, చీటింగ్ కేసు. దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆమె అందరు కలిసి ఇంచుమించు 9.35 కోట్లేమో ఈమె అశ్విని రెడ్డి లేదంటే అశు రెడ్డి. వాళ్ళ చెల్లెకి ఇంకో 50 లక్షలు, దాదాపు ఇంచుమించు ఒక 10 కోట్ల వరకు అతని దగ్గర తీసుకున్నది. అది ఏనుమూల వైవి ధర్మేంద్ర అనే ఒక లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి దగ్గర. సో ఆ స్టోరీకి పోయే ముందు ఫస్ట్ అశ్విని రెడ్డి లేదంటే అశు రెడ్డి ఎవరు, ఆమె గురించి తెలుసుకుందాం. ఓకే, అశు రెడ్డి ఈజ్ అన్ ఇండియన్ యాక్ట్రెస్, మోడల్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ప్రైమరీలీ యాక్టివ్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ. అంటే అశు రెడ్డి లేదా అశ్విని రెడ్డి అనేట ఆమె ఒక నటి, అట్లనే మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో కానీ తెలుగు యొక్క టీవీకి సంబంధించిన వాటిలలో కనిపిస్తుంది, యాక్టివ్గా ఉంటుంది అని చెప్తున్నారు. షీ గెయిన్డ్ పాపులారిటీ త్రూ her dub smash videos and her appearance on reality shows including Big Boss 3 and Big Boss Non-Stop. Big Boss Non-Stop కానీ Big Boss 3లో ద్వారా ఆమెకు పాపులారిటీ వచ్చింది. అట్లనే ఆమె గతంలో చేసేది డబ్ స్మాష్ వీడియోస్, దాని ద్వారా కూడా ఆమెకు పాపులారిటీ వచ్చింది అని చెప్తున్నారు. She is often nicknamed Junior Samantha due to her resemblance to actress Samantha Rutuprabhu. జూనియర్ సమంత అంటారంట ఈమెని, ఎందుకంటే ఆమె ముఖం కూడా సమంత లెక్క ఉంటుందంట అని. బట్ సమంతది ఒరిజినల్ ఫేసా, ఈమెది ఒరిజినల్ ఫేసా, అది డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే మీరు చూస్తున్న సినిమా యాక్ట్రెస్లు సో కాల్డ్ పాపులారిటీ ఉన్న అందరూ ఏదో ఒక ముక్కుకో సర్జరీ, దవడకో సర్జరీ, వాళ్ళ యొక్క పిర్రలకో సర్జరీ, ఇక బూబ్స్కో సర్జరీ, ఇక రకరకాలు చేస్తున్నారు. సో అంటే వాళ్ళు ఒరిజినల్ దేవుడిచ్చిన రూపం అయితే కాదు. ఇవి కాకుండా ఈ లోపల చేసే మార్గాలు కాకుండా లిప్కి అది బోటాక్స్లు, లిప్ ఇట్లా కనిపించేటట్టు, ఇంకా రకరకాలు ఇక వ్యాక్సింగ్లు, చెత్తా చెదారం, ఇవి కాకుండా మేకప్లు, తట్టెడు మేకప్లు. సో అంటే వాళ్ళు సామాన్యులుగా ఉంటే వాళ్ళ ముఖాలు ఎట్లుండేటివి మీరు ఊహించుకోండి. ఇంకా అది ఎవరన్నా కానీ ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఇక పేర్లు చెప్తే ఫీల్ అవుతారు కానీ బట్ దట్ ఈస్ ద వే హౌ ఇట్ ఈస్. ఇవి కాకుండా వాళ్ళు ఆ ఎమోషన్స్ని అవన్నిటిని స్క్రీన్ మీద మనకు కనిపించాలంటే ఇక వాళ్ళకి లేని అలవాట్లు ఉండవు. ఇక ఆడవాళ్ళు అయితే ఇంకోటి, ఇక మగవాళ్ళు అయితే డ్రగ్స్, ఇక గ్యాంబ్లింగ్లు, ఈ చెత్త చెదారం అంతా. ఓకే, సరే. సో ఆ విధంగా అశు రెడ్డి అనేట ఆమె కూడా ఆమె చాలా సర్జరీలు చేయించుకున్నట్టుగా ఆమె కనిపిస్తుంది. ఫస్ట్లో వచ్చిన దానికి ఇప్పటికీ. ఎస్పెషల్లీ బటాక్స్ ఇట్లా చేసుకుంటారు, కర్వ్ ఉండాలని చెప్పి వీటిని పెంచుకుంటారు. ఓకే,
మగవాళ్ళు అయితేనే తగ్గించుకుంటారు, ఆడవాళ్ళు అయితేనే పెంచుకుంటారు. ఇది బటాక్స్. అట్లనే ఈమె బూబ్స్ కూడా ఫేక్ ఉన్నాయి ఈమె, ఇది అశు రెడ్డి. సరే, టాపిక్ ఎట్ట పోతుంది. కీ డీటెయిల్స్ అబౌట్ అశు రెడ్డి. ఇది బార్న్ ఎప్పుడు పుట్టింది ఈమె? September 15, 1995 ఇన్ డాలస్, టెక్సస్, USA. అమెరికాలో పుట్టింది. డాలస్ అనే ఒక రాష్ట్రం, టెక్సస్ అనే ఒక రాష్ట్రంలో, డాలస్ అనే ఒక నగరంలో, దక్షిణ అమెరికాలో ఒక దక్షిణంలో ఉన్నటువంటి, సౌత్లో ఉన్నటువంటి ఒక స్టేట్ టెక్సస్లో. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, సో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, లేదా తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు. సో ఆ డాలస్లో ఎప్పుడు పుట్టింది? 1995, అంటే 95 to 2005, 2015 అండ్ 2025, అంటే అరౌండ్ 31 years, 31 ఏళ్ళు ఆమెకి. ఓకే, కెరియర్ ఏంది? షీ బిగాన్ యాజ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మేడ్ హర్ యాక్చువల్ డెబ్యూ ఇన్ 2018 ఫిల్మ్ చల్ మోహన్ రంగా అనే ఒక సినిమాలో 2018లో ఆమె సినిమా కెరియర్ స్టార్ట్ అయింది అని చెప్తున్నాడు. బిగ్ బాస్. షీ అపియర్డ్ ఇన్ సీజన్ 3 ఆఫ్ హిట్ తెలుగు రియాలిటీ షో అండ్ లేటర్ కంపీటెడ్ ఇన్ ద OTT వర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్. ఓకే, బిగ్ బాస్ నాన్ స్టాప్లో బిగ్ బాస్ 3లో ఆమె పార్టిసిపేట్ చేసింది. సోషల్ మీడియా. పాపులర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ అండ్ మోడల్. ఓకే, సోషల్ మీడియాలో పాపులర్గా ఉంది ఆమెకి. సో ఫాలోవర్స్ ఉన్నారు. సో అయితే అది ఆమె యొక్క వ్యక్తిగతంగా, అంటే ఆమె యొక్క ఇది. సో ఆమె నేపథ్యం ఏంటి అంటే వైజాగ్ సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా వైజాగ్లోనే ఉంటారు. సో వైజాగ్ వాస్తవ్యురాలు. వైజాగ్ అంటే విశాఖపట్నం. ఓకే, సో ఇప్పుడు ఏంది మరి? ఇప్పుడు ఈ కేసు దీని పూర్వాపరాలు ఏంది అంటే, సో ఒక ఎక్కడ ఎఫ్ఐఆర్ చూసి చెప్తావు, ఎందుకంటే మీకు అసలు ఫస్ట్ అశు రెడ్డి ఎవరో మీకు తెలవాలి. ఓకే, అశు రెడ్డి అంటే ఈమె. ఓకే, అర్థమైందా? సో ఆమె ఏడికి వేసుకున్నది, తొడలకు పైకి వేసుకొని అట్లా పెట్టుకొని కూర్చుంటారు. ఇక అవసరం ఉన్నప్పుడు కాళ్ళు ఇట్లా అంటారు, లేకపోతే అట్లా అంటారు. అర్థమైందా? సేమ్ థింగ్. పైన బ్రా లేదు, మను లేదు, మశానం లేదు, కథం. అంటే ఎందుకు చేస్తారు ఇట్లా? ఎవరి దగ్గర ఎప్పుడు ఎట్లా చూపెట్టాలి, ఎట్లా చూపెట్టద్దు. ఇంకోటి ఏంటంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పడం. సింపుల్. సో ఆ క్రమంలో ఈమె పేరు అశు రెడ్డి. ఓకే, ఇందులో ఉన్న ఆమె బూబ్స్కి ఇప్పుడు వేరే వాటిలో ఉండేవాడికి చూడండి. అర్థమైందా? సో యా, డెఫినెట్లీ షీ ఆర్టిఫిషియల్. ఓకే, సరే. ఇంకా యూ కెన్ సీ అదర్ వీడియోస్ ఆల్సో. ఓకే, అంటే ఎట్లా మరి ఇవన్నీ చేస్తుంటే తల్లిదండ్రులు ఏమంటారు అంటే, తల్లిదండ్రులు కూడా ఏమంటలేరు. ఎందుకంటే ఒకటి, తల్లిదండ్రులు చెప్తే తింటలేరు. ఫస్ట్ థింగ్ చూడు, షీఈ్ ఆల్మోస్ట్ నేకెడ్. ఓకే, తల్లిదండ్రులు కూడా ఏమెందుకు అంటలేరు? అవి ఆర్టిఫిషియల్ ఒకటి, నేకెడ్ ఒకటి. తల్లిదండ్రులు కూడా ఎందుకు ఏమంటలేరంటే, వాళ్ళకి డబ్బులు వస్తే చాలు. ఒకటి, ఫస్ట్ వింటలేరు. రెండోది, డబ్బులు వస్తే చాలు, ఎట్లా వచ్చినాయి అనేది దే డోంట్ కేర్ తల్లిదండ్రులకు కూడా. సో ఆ క్రమంలో ఇంకా ఈడొకడు కక్కుర్తి ముండ కొడుకు రామ్ గోపాల్ వర్మ. ఇంకా ఈమె చూడు, ఇంకా గలీజ్ ఫోటోలు నేను చూపెడతలేను కానీ, బట్ చూడండి వాడు ఎట్లా నాకుతున్నాడు కాళ్ళు ఏళ్ళు. ఇది ఒక ఏం చెప్తాం, వాడు 60 ఏళ్ళోడు, వానికి దీనంత బిడ్డ ఉన్నది. సరే, ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఎక్కడైనా బెడ్రూమ్లో చేసుకోవచ్చు. పబ్లిక్లో టీవీలో ఏంది ఏం చెప్తాం. ఇది మనం యువతకు నేర్పించే ఆదర్శం అన్నట్టు. వాడో చెడిపోయినాడు. ఇక చూడండి, ఇంకా మంచిగా అనిపిస్తుంది ఎట్లా చూడండి. సో ఇంకా చాలా ఉన్నాయి ఆయన ఫోటోలు. అది ఇట్లా అంటే వాడు ఇట్లా తొంగి ఇట్లా లోపలికి చూస్తున్నాడు. ఇదే ఇంటర్వ్యూలా. సో ఇది పరిస్థితి. ఇంకో ఇంటర్వ్యూ చేసింది వానితోటే, RGV తోటి. ఓకే, ఇంకా వాళ్ళు అయితే ఇంకా ఇక మొత్తం వాడిగా తొడలు, దాని పిర్రలు ఇవే చెప్తుండాడు మొత్తం. ఏది వీడి పేరేంది, RGV. మీరు యూట్యూబ్లో కొట్టండి వస్తాయి. సరే, ఏది ఏమైనా సో ఇది వాళ్ళ యొక్క నేపథ్యం. సో ఆమె ఇక పతివ్రత. సో ఆమె కోసం వీడోడు ధర్మేంద్ర అనేటోడు 10 కోట్ల సున్నం పెట్టించుకున్నాడు. ఓకే, సో ఈమె అడుగుడు వాడు ఇచ్చాడు. ఏది ఈమె ఫ్లాట్లు ఫ్లాట్ అంటే అదే అపార్ట్మెంట్ కొనుక్కుంటా అంటే అపార్ట్మెంట్కి మణికొండలో. సో వెహికల్ కొనుక్కుంటా అంటే వెహికల్కి, అది కూడా మామూలు వెహికల్ కదా, లగ్జరీ వెహికల్. ఫార్చునర్లు ఉంటాయి కదా, రేంజ్ రోవర్లు, ఆ టైప్. తర్వాత 5 కిలోల బంగారము. సో ఇట్లా పరిస్థితి. ఇవి ఈమెకి ఇచ్చినాయి కాకుండా మళ్ళీ చెల్లెకే 50 లక్షలు. మరి ఈమె బంగారం కొని వాళ్ళ అమ్మకి నెక్లెస్లు ఇస్తే ఆమె తీసుకున్నది. సో ఆ క్రమంలో
ద సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ ఇన్ హైదరాబాద్ హ్యాస్ మీరు ఎఫ్ఐఆర్ చూపెడతా ఫస్ట్. ఎఫ్ఐఆర్ చూపెట్టినాక ఇది చేస్తా. సో ఎఫ్ఐఆర్ ఇది ఇగో ఎఫ్ఐఆర్ కాపీ. ఓకే, సో ఏమంటుంది ఎఫ్ఐఆర్ కాపీలో 5 పేజీలు ఉంది. సో ఇగో ట్రాన్సాక్షన్స్, ఆమెకు ఎన్ని డబ్బులు పంపించారు అవన్నీ. ఓకే, తర్వాత ఏది ఇది. సో చదువుతాం, అంత అవస్థ లేదు, కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ కొంచెం చదివే కాడికి చదువుతా. ఓకే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏమంటున్నాడు, హైదరాబాద్ పిఎస్ ఐఎన్ అడ్మిన్ అంట. ఓకే, సో అంటే పోలీస్ స్టేషన్ కాదు, అడ్మిన్. ఓకే, సిసిఎస్ అంట. ఓకే, 2026 ఎఫ్ఐఆర్ నంబర్ 78/2026 అండ్ డేట్ April 20, 2026. అంటే ఒక ఇవాళ ఎంత 30 అనుకో, 29 లేదా 30 April 30 అంటే ఒక 10 రోజుల కింద ముచ్చట. ఏది యాక్ట్స్ అండ్ సెక్షన్స్ BNS 318(4) అండ్ 3/5. సో బేసికల్ 318 అది చీటింగ్ కింద వస్తుంది. సో అకరెన్స్ ఆఫ్ అఫెన్స్ వెన్స్డే. డేట్ ఎప్పుడైంది ఇన్సిడెంట్ అంటే December 31, 2025 కంటే ముందు. అంటే ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా, సో December 2025 31 కంటే ముందు అనేక సందర్భాలు ఇచ్చింది చెప్తున్నాడు. వాళ్ళ డాడీ సబ్మిట్ చేసిండు, ఆ ధర్మేంద్ర అంటే ఆయన వాళ్ళ డాడీ. ఓకే, ఏ టైంలో April 20, 2026 1910 అంటే 1910 అంటే 12 తీసేస్తే 7 అంటే నైట్ 7:10 PM ఆయన ఇది బుక్ చేసిండు, ఇది కంప్లైంట్ చేసిండు. ఓకే, టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిటర్న్. సో ఏముంది ఇందులో, హైదరాబాద్ తెలంగాణ అండ్ నేమ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ సిసిఎస్ హైదరాబాద్. ఓకే, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏదో ఉంది సిసిఎస్ అంటే. ఓకే, సో ఎవరు కంప్లైంట్ చేసిన ఆయన పేరు మిస్టర్ యనుముల సత్యనారాయణమూర్తి అనేట ఆయన. అంటే ఈ యొక్క ఏం పేరు ఆయన పేరు, వాళ్ళ కొడుకు పేరు యనుముల ధర్మారావు. ధర్మేంద్ర అంటున్నారు కానీ ధర్మారావు. ఓకే, యనుముల ధర్మారావు అనేట ఆయన యొక్క అంతేగా ఆయన 60 సంవత్సరాలు, యనుముల సత్యనారాయణమూర్తి. ఓకే, సో ఆయన 60 సంవత్సరాలు. వాళ్ళ తండ్రి పేరు యనుముల ధర్మారావు, వాళ్ళ కొడుకు పేరు ధర్మేంద్ర. వాళ్ళ మొబైల్ అడ్రస్ ఇది ఏమంటారు అదే కవర్ చేసిర్రు. ఎవరి మీద కంప్లైంట్ చేసినారు, మిస్ వెంకట అశ్విని రెడ్డి కొయ్య @అశ్వరెడ్డి. అదే అశ్వరెడ్డి అన్న మిస్ వెంకట అశ్విని రెడ్డి కొయ్య మీద కంప్లైంట్ ఉంది. ఏమని ఉంది కంప్లైంట్ చదుదాం. టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ PSCCS Hyderabad admin issue on FIR to నరసింహారెడ్డి ACP. ఆయనకు April 20వ తారీఖు రోజు నరసింహారెడ్డి ACP ఆయనకు CCS దాంట్లో కంప్లైంట్ చేశారు. ఏమని, కంప్లైంట్ ఆఫ్ హనీ ట్రాప్, చీటింగ్ అండ్ టేకింగ్ మనీ ఆన్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ రిగార్డింగ్. పెళ్లి చేసుకుంటా అని ఒక నమ్మబలికి హనీ ట్రాప్ చేయడము, చీటింగ్ చేయడము, అట్లా డబ్బులు తీసుకోవడము చేసిండ్రు అని రాసిండు వాళ్ళ నాయన యనుముల సత్యనారాయణమూర్తి. రెస్పెక్టెడ్ సార్, ఐ ఆమ్ యనుముల సత్యనారాయణమూర్తి, సన్ ఆఫ్ యనుముల ధర్మారావు, ఏజ్డ్ 60 years, residing at so-and-so, Sheikhpet, Hyderabad, Telangana. I am submitting this complaint seeking police action against the following persons. సో నేను యనుముల సత్యనారాయణమూర్తి అనే నేను, యనుముల ధర్మారావు కొడుకునైన నేను, నా వయసు 60 సంవత్సరాలు, నేను షేక్పేట్లో ఈ అడ్రస్లో ఉంటాను తెలంగాణలో. నేను ఈ కంప్లైంట్ ఇస్తున్నాను. ఈ యొక్క నలుగురి మీద కంప్లైంట్ ఇస్తున్నా. ఎవరి మీద, మిస్ వెంకట అశ్విని రెడ్డి కొయ్య బ్రాకెట్లో అశ్వరెడ్డి, తర్వాత మిస్టర్ వెంకట కృష్ణ కొయ్య హర్ ఫాదర్, అశ్వరెడ్డి వాళ్ళ డాడీ పేరు మిస్టర్ వెంకట కృష్ణ కొయ్య, తర్వాత మిస్సెస్ వెంకట దివ్యారెడ్డి కొయ్య హర్ సిస్టర్, ఆమె చెల్లెల పేరు మిస్సెస్ వెంకట దివ్యారెడ్డి కొయ్య. ఓకే, ఆమెకు పెళ్ళైనట్టుంది వాళ్ళ చెల్లెకి. తర్వాత మిస్సెస్ కొయ్య యశోదారెడ్డి హర్ మదర్, అశ్వరెడ్డి వాళ్ళ మమ్మీ పేరు, తల్లి పేరు కొయ్య యశోదారెడ్డి, అంతే కదా, యశోదారెడ్డి. ఈ నలుగురి మీద కంప్లైంట్ చేసిండు వాళ్ళ డాడీ. ఓకే, అర్థమైందా? సో ఏమని కంప్లైంట్ చేసిండు, మై సన్
మిస్టర్ వైవి ధర్మేంద్ర ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్కింగ్ ఇన్ లండన్. వాళ్ళ కొడుకు, ఆయన పేరు మిస్టర్ వైవి ధర్మేంద్ర, నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లండన్లో పనిచేస్తున్నాడు. వెన్ హీ వాజ్ ఇన్ ఇండియా ఇన్ 2018 హీ మెట్ మిస్ అషు రెడ్డి త్రూ మ్యూచువల్ ఫ్రెండ్స్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా 2018లో అషు రెడ్డిని నా కొడుకు కలవడం జరిగింది కామన్ ఫ్రెండ్స్ ద్వారా. మిస్ అషు రెడ్డి told my son that she was an actress and that she completed masters in USA. ఆమె ఏమని చెప్పింది అంటే, నేను ఒక నటిని, అట్లనే నేను అమెరికాలో మాస్టర్ చేశాను, ఎంఎస్సి చేశాను అని చెప్పింది. షీ ఆల్సో సెడ్ దట్ షీ హ్యాడ్ కమ్ టు హైదరాబాద్ టు వర్క్ ఇన్ ఫిల్మ్స్. హైదరాబాద్కి ఎందుకు వచ్చిందంటే సినిమాల్లో నటించడానికి వచ్చాను అని చెప్పింది. Within 2 months of meeting him in March 2018, she told my son that she loved him and that she would marry only him. నా కొడుకు కలిసిన పరిచయమైన 2 నెలలకే నా కొడుకుని ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. My son clearly informed her about his earlier marriage and the divorce was in process. నా కొడుకు ముందుగానే చెప్పిండు, నాకు పెళ్ళయింది, నాకు డైవోర్స్ ఇంకా నడుస్తున్నది అని క్లియర్గా ముందే చెప్పాడు. షీ టోల్డ్ హిమ్ దట్ హిస్ పాస్ట్ డిడ్ నాట్ మ్యాటర్ అండ్ కంటిన్యూడ్ ద రిలేషన్షిప్. సో అప్పుడు ఏమన్నది అషు రెడ్డి అంటే, నీ గతంతో నాకు సంబంధం లేదు అని చెప్పి ఆమె తన యొక్క రిలేషన్షిప్ని, అంటే వాళ్ళ ఆ బంధాన్ని కొనసాగించింది ధర్మేంద్రతో, నా కొడుకుతో అని చెప్తున్నాడు వాళ్ళ డాడీ. After my son accepted her proposal, she told my son that her H-1B visa had issue. So she admitted to my son that she completed her masters and is not interested in further pursuing education anymore. ఇంకా ఆమె ఎడ్యుకేషన్ ఇంకా మాస్టర్స్ తర్వాత ఇంకా కంటిన్యూ చేయడానికి ఆమెకి ఇష్టం లేదు. ఆమె H-1B అమెరికాలో వర్క్ చేయడానికి కావాల్సిన వీసాకి ఆమెకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిందంట. ఓకే. She further stated that her education loan was pending and her father had stopped supporting her financially. అయితే ఆమె చదువు కోసం మాస్టర్ చేయడానికి ఖర్చు పెట్టిన దానికి లోన్ ఉంది, సో కానీ వాళ్ళ డాడీ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేడు అని చెప్పిందంట. షీ ఆల్సో అడ్మిటెడ్ టు ద ఫ్యాక్ట్ దట్ షీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సీయింగ్ యాక్టింగ్ కెరియర్ అండ్ షీ వాంటెడ్ టు బి అన్ యాక్ట్రెస్ ఫర్ విచ్ షీ వాంటెడ్ టు మూవ్ బ్యాక్ టు ఇండియా యాజ్ సచ్ ఆస్క్డ్ హిమ్ టు ప్రపోజ్. సో తను లోన్ కట్టుకోవడానికి, అట్లనే తను ఇండియాకి వెళ్ళి ఈ చదువుడు నాకు ఇష్టం లేదు, ఈ వర్క్ చేసుడు ఇదంతా అమెరికాలో, నేను ఇండియాకి వెళ్ళి యాక్టింగ్ సినిమాలో నటిస్తా, నాకు అందుకు సపోర్ట్ చేయమని అడిగిందంట వీళ్ళ కొడుకుని. ఓకే. సో హర్ ఫైనాన్షియల్లీ in her endeavors. At the same time, she repeatedly assured my son that she would marry him. ఇది మధ్యలో ఏదైనా వేరేది పోయిందా? సో ఇది కొన్ని చదువుదామంటే ఇట్లా చాలా స్మాల్ ఉన్నాయి, చదువు వస్తలేదు. ఓకే, కానీ చదివే కాడికి చదువుతావు ఇక్కడ వీలైన కాడికి. ఓకే. her financially in her endeavors. At the same time, she repeatedly assured my son that she would marry him. Because of this, my son trusted her completely and started catering to her financial needs. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను పదే యొక్క ప్రామిస్లు అష్యూరెన్స్ చేయడం వల్ల, అట్లా ప్రామిస్ చేయడం వల్ల నా కొడుకు నమ్మి ఆమె బాగుపడాలని చెప్పి ఆమెకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటూ వచ్చిండు, ఆమె ఆర్థిక అవసరాలు అని చెప్తున్నాడు. Soon she started asking my son for money for her monthly and personal expenses. నెలకయ్యే ఖర్చులు, ఆమె వ్యక్తిగత ఖర్చులకు కూడా డబ్బులు అడిగిందంట. She also asked him to maintain a luxurious lifestyle for her and to buy cars, gold, properties in her name. అవే కాకుండా ఆమె యొక్క విలాసవంతమైన జీవనం కోసం కార్లు కొనియమన్నదంట, బంగారం కొనియమన్నదంట, తర్వాత ప్రాపర్టీస్ అంటే స్థిరాస్తులు కొనియమన్నదంట. ఓకే. షీ టోల్డ్ హిమ్ దట్ దిస్ వాజ్ రిక్వైర్డ్ టు గెట్ హర్ ఫాదర్స్ అప్రూవల్ ఫర్ ద మ్యారేజ్ అండ్ అష్యూర్డ్ హిమ్ దట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవ్రీథింగ్ వుడ్ బిలాంగ్ టు బోత్ ఆఫ్ దెమ్. ఎందుకు అడిగింది ఇవన్నీ అంటే, ఆమె ఏం కారణం చెప్పిందట అంటే, ఇవన్నీ ఉంటేనే మా డాడీ మన పెళ్ళికి ఒప్పుకుంటాడు అని చెప్పిందంట. అంటే వాడిని ఉల్లు చేసింది, సింపుల్. ఓకే. ఆ తర్వాత నువ్వు ఏది ఇచ్చినా అది మన ఇద్దరికే కదా అని చెప్పిందంట. సో ఆ అబ్బాయి గుడ్డిగా నమ్మాడు. ఓకే, బురదలో పడ్డాడు, సింపుల్. సో
దిస్ కంటిన్యూడ్ ఫర్ అబౌట్ 2 years. ఇట్లా 2 ఏళ్ళు నడిచిందంట ఈ రామాయణం. ఫోన్లో భాగవతం. ఏంద్రా ఫోన్లో భాగవతం అంటే ముచ్చట పెట్టుకున్నాడు, తర్వాత ఇక పైసల ట్రాన్సాక్షన్ అంతే. వాడు ఆడనే ఇది ఇంతట వంతట తిరుగుతుంది, వాడు తిరిగిండో లేదో మనకు తెలియదు, తిరగకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక దెబ్బ తిన్నాడు కదా. సరే, సో దిస్ కంటిన్యూడ్ ఫర్ అబౌట్ 2 years. అరౌండ్ July 2020 when my son asked her to arrange a meeting between both families to fix the marriage date instead of only taking financial support, she suddenly refused to marry him. 2020లో 2018లో కదా ఇలా పరిచయం. సో మార్చిలో, సో అంటే 2 ఏళ్ళు అయింది ఇంచుమించు. జూలై 2020, ఓకే, 2 ఏళ్ళ 4 నెలలు. సో అప్పుడు మరి మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి మనం పెళ్లి గురించి మాట్లాడుకుందామంటే అప్పుడు ఏమన్నదంట, ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ టేకింగ్ అప్పుడు రిజెక్ట్ చేసిందంట, వద్దన్నదంట, కలవద్దన్నదంట. ఓకే, ఎందుకని? షీ డిడ్ నాట్ గివ్ ఎనీ ప్రాపర్ రీజన్. కారణం లేకుండానే నేను కలవద్దని చెప్పిందంట. మై సన్ వాజ్ కంప్లీట్లీ షాక్డ్ and as such subsequent to the refusal to marry he asked Miss Ashu Reddy to repay the money received by her indulging him with dishonest intention and return the gold purchased for her under the guise of marriage. పెళ్లి పేరు మీద ఆమె ఏమేమైతే డబ్బులు తీసుకుందో, బంగారం కొనుక్కుందో అవన్నీ తిరిగి ఇచ్చేయి, నువ్వు రిఫ్యూజ్ చేసినావు కదా అని నా కొడుకు అడిగాడు అని చెప్తున్నాడు. ఓకే, 2020లో, ఇది 26, దయచేసి అర్థం చేసుకోండి. 18 నుంచి 26 అంటే 8 ఏళ్ళ ఈ ప్రస్థానం. 2 ఏళ్ళు అదే మ్యారేజ్ అనేది. సో ఆ 2 ఏళ్ళనే చాలా వరకు నాకేసింది. ఓకే, సో ఆ తర్వాత 2 ఏళ్ళ తర్వాత నేను పెళ్లి చేసుకోనని చెప్తే నా డబ్బులు నాకు ఇమ్మంటే ఇంకా ఆ తర్వాత ఏమైందో మళ్ళీ చూద్దాం. వెన్ మై సన్ asked her to return the money and assets given to her, she avoided him and did not respond properly. నా డబ్బులు నేను ఏమేమి ఇచ్చినా అవన్నీ తిరిగి ఇచ్చేయి, నువ్వు ఎట్లయినా పెళ్లి చేసుకొని అంటున్నావు కదా అంటే అప్పుడు ఇతన్ని అవాయిడ్ చేసింది. అప్పుడు రెస్పాన్స్ ఇస్తలేదంట. Because of this, a meeting was arranged to settle the issue with Tollywood actress Srimati Hema acting as a mediator. ఇది అన్ని కారణాల వల్ల ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోవాలని పెద్ద మనుషుల ద్వారా, మధ్యవర్తి ద్వారా అని సినిమా యాక్టర్ అయినటువంటి హేమాని మధ్యలో మీడియేటర్గా పెట్టి వీళ్ళు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేశారంట. ఒక మీటింగ్ అరేంజ్ చేశారంట. ఇన్ దాట్ మీటింగ్ మిస్ Ashu Reddy agreed to return an amount of 70 lakhs, which was the amount spent till that time, and gave blank check as assurance. సో అంతవరకు దాకా ఇతను 2 ఏళ్లలో ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 70 లక్షలు. అయితే హేమ గారితో ఆ మీడియేషన్ తర్వాత ఆమె ఒప్పుకుందంట 70 లక్షలు ఇస్తాను ఒప్పుకొని ఒక బ్లాంక్ చెక్ రాసి ఇచ్చిందంట ఎవరు, అషు రెడ్డి. సో later Miss Ashu Reddy collected the said bank checks from Srimati Hema and tore them up, stating that she would return the money caused disappearance of evidence. Hema tore them up, stating that she would return the money caused disappearance of evidence. అర్థం కాలే. However, she did not return any money even after this meeting. చెప్పింది, ఒప్పుకున్నది, అన్నీ చేసింది, కానీ ఇవ్వలేదు. ఆమె హేమా దగ్గర ఉన్నటువంటి ఆ 70 లక్షల చెక్ని కూడా తీసుకొని చింపేసింది. అతనికి ఒక పైసా ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే ఏదో చెప్పిండ్రు, నాకు అర్థం కాలే. మనీ కాస్ట్ డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్, అర్థం కాలే. సో ఓకే, లేటర్ ఇన్ నవంబర్ 2026, అది జూలైలో జరిగింది ఆ మీటింగ్ 2020లో. ఓకే, ఇప్పుడు నవంబర్ ముచ్చట. Later in November 2020, her sister Mrs. Divya Reddy and her mother Yashoda Reddy contacted my son and said that Miss Ashu Reddy was mentally disturbed after the breakup. So July to August, September, October, November, after 4 months. జూలైలో ఇది అది అయినాక బ్రేకప్ అదంతా అయినాక మళ్ళా 4 నెలల తర్వాత నవంబర్లో వాళ్ళ యొక్క చెల్లెలైనటువంటి మిస్సెస్ దివ్యారెడ్డి, అట్టనే వాళ్ళ అమ్మ యశోదారెడ్డి వీళ్ళ కొడుకుని అంటే ఈయన ధర్మేంద్రని, వైవి ధర్మేంద్ర లండన్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాంటాక్ట్ చేసిండ్రట. చేసి ఏమని చెప్పిన, నా బిడ్డ నీతో బ్రేకప్ కావడం వల్ల మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయింది అని చెప్పిండ్రంట.
She further added that Miss Ashu Reddy is going through depression and that only my son could help her to become normal person again. మా బిడ్డ డిప్రెషన్లోకి పోతుంది నీతో బ్రేకప్ వల్ల, సో ఆమె మళ్ళీ నీ వల్లనే నార్మల్ కాగలుగుతుంది అని వాళ్ళు అన్నారంట. ఓకే, షీ రిక్వెస్టెడ్ మై సన్ టు ఫర్గెట్ అబౌట్ ద ఫైనాన్షియల్ సెటిల్మెంట్, హెల్ప్ హర్ అండ్ సెడ్ దట్ మిస్ అషు రెడ్డి ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గెట్ మ్యారీడ్ మై సన్. సో దయచేసి ఈ యొక్క ఏమంటారు ఆ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అవన్నీ మర్చిపో, గతంలో ఈ బ్రేకప్ ఇవన్నీ మర్చిపో, నా బిడ్డ కష్టాల్లో ఉంది, మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ అయింది, కాబట్టి ఆమెను టేక్ కేర్ చేయి, ఆమెను మంచిగా బాగు చేసుకో, అటనే పెళ్లి చేసుకో, ఆమె ఒప్పుకున్నది అని చెప్పిండ్రంట. సో ట్రస్టింగ్ హర్ వర్డ్స్ మై సన్ రెజ్యూమ్డ్ ద రిలేషన్షిప్. వాళ్ళ అమ్మ చెప్పింది నమ్మి మళ్ళీ అతను ఆమెతోటి మళ్ళీ ఆ యొక్క రిలేషన్షిప్ కంటిన్యూ చేసిండట. ఓకే, అంటే హెల్ప్ చేసిండు, మళ్ళీ మాట్లాడిండు ఇదంతా. ఓకే, అగైన్ ఫ్రమ్ నవంబర్ 2020 మిస్ అష్యూ రెడ్డి గాట్ బ్యాక్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ మై సన్ అండ్ స్టార్టెడ్ రీఅష్యూరింగ్ మై సన్ అబౌట్ గెట్టింగ్ మ్యారీడ్ టు హిమ్. సో అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం. మధ్యలో 4 నెలల బ్రేక్ వచ్చింది, అంటే తీసుకున్న డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అని అర్థం. అందుకని వీని దగ్గర ఇంకా ఎక్కువ తీసుకోవాలని, ఇంత చిన్నగా ఎందుకు వీని వదిలేయాలని అనుకున్నారు ఇక మనసులో. ఓకే, అనుకొని వీడు అమాయకుడు ఉన్నాడు, ఎడ్డోడు ఉన్నాడు అనుకున్నారు. అనుకొని వాళ్ళ ముగ్గురు ఆడలు కలిసి కుట్ర చేసి ఈ అబ్బాయికి అర్థమవుతలేదు, ఇతను వీళ్ళ నాన్నకి చెప్పిండో లేదో తెలియదు అప్పటివరకు. సో ఆఫ్టర్ దిస్ మై సన్ ఆస్ట్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ మై సన్ అండ్ స్టార్టెడ్ రీఅష్యూరింగ్ మై సన్ అబౌట్ గెట్టింగ్ మ్యారీడ్ టు హిమ్. సో మళ్ళీ పెళ్లి చేసుకుంటా, ఇవన్నీ మళ్ళీ నాటకం. ఆఫ్టర్ దిస్ మై సన్ ఆస్క్డ్ మీ టు మీట్ హర్ పేరెంట్స్ టు ఫైనలైజ్ ద మ్యారేజ్. సో అందుకని నా కొడుకు అడిగింది ఏంటంటే, డాడీ పోయి వాళ్ళ పేరెంట్స్ని కలువు, మ్యారేజ్ గురించి మాట్లాడు అని అన్నాడంట. అకార్డింగ్లీ మై బ్రదర్ అండ్ ఐ వెంట్ టు దేర్ హౌస్ ఎట్ నేటివ్ ప్లేస్ ఎట్ సో అండ్ సో. సో అందుకని వాళ్ళ ఇంటికి పోయినరంట. ఇది వీళ్ళ డాడీ అండ్ వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయ్, అంటే డాడీ వాళ్ళ తమ్ముడు బాబాయ్ వెళ్ళారు. హర్ ఫాదర్ మిస్టర్ వెంకటకృష్ణ కొయ్య అగ్రీడ్ ద మ్యారేజ్ అండ్ సెడ్ దట్ సిన్స్ బోత్ వర్ ఇన్ లవ్ ద మ్యారేజ్ వుడ్ హ్యాపెన్ సూన్. సో వాళ్ళ డాడీ ఒప్పుకున్నాడంట, వెంకటకృష్ణ కొయ్య అదే అశ్వరెడ్డి వాళ్ళ డాడీ. సరే మేము పెళ్లి చేస్తాము, వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు కదా అని అన్నాడంట, తొందరనే చేద్దామని అన్నట. హీ అష్యూర్డ్ అస్ దట్ దే వుడ్ ఇన్ఫార్మ్ అస్ అబౌట్ ద మ్యారేజ్ డేట్స్. మేము త్వరలోనే మీకు డేట్లు చెప్తాము, మా పంతుల్ని అడిగి అని చెప్తారు కదా నార్మల్గా. ఆ తర్వాత ఇంకో 2 పేజీలు ఉంది, కానీ ఇది చాలా చిన్నగా ఉంది, నాకు చదువు వస్తలే, అది పెద్దగా చేసినా చదువు వస్తలే. ఓకే, చూడండి. సో ఐ కెన్ నాట్ రీడ్ దట్. ఏముంది అంటే చిన్నగా కొంచెం సరిగ్గా అనిపిస్తలేదు, బట్ 5 kg గోల్డ్ ఏవో కనిపిస్తున్నాయి చిన్నగా. సో 2022 to 2025 ఐ థింక్. సో 5 కోట్ల గోల్డ్ సరిగ్గా లేదు, అది ప్రింట్ డల్గా ఉంది, అదే ఇది ఉంది. సో అది చదవలేకున్నా కానీ ఇవేమో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఎప్పుడెప్పుడు ఏ డేట్ రోజు ఎన్ని పంపించండి. ఇది కూడా డల్ చేసారు, కావాలని చేసినట్టున్నారు. ఇది కూడా చదవస్తలేదు. సరే, మొత్తం మీద అయితే అది ఏది 9 ఇంచుమించు 10 కోట్లు, అందులో బంగారము, ప్లాట్లు అవన్నీ ఉన్నాయి. సో ఏమనుంది, ద సెంట్రల్ క్రైమ్ స్టేషన్ CCS ఇన్ హైదరాబాద్ హ్యాస్ అఫీషియల్లీ రిజిస్టర్డ్ ఏ కేస్ against Tollywood actress and former Big Boss Telugu contestants Ashu Reddy, Venkata Ashwini Reddy Koya and 3 of her family members. The case follows a complaint alleging a financial fraud of 9.35 crores involving a London-based software professional. ఇంతకుముందు చెప్పింది. ఓకే, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లండన్ చెందిన ఆయన దగ్గర 9.35 కోట్లు తీసుకున్నారని చెప్పి వాళ్ళ 4 మీద వాళ్ళ డాడీ కేసు పెట్టిండని చెప్తున్నారు. బిలో ఇస్ ద కాంప్రహెన్సివ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద అలిగేషన్స్ అండ్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2026. ఏమని, ఈ కేసు యొక్క పూర్వాపరాలు ఏంది అంటే, ద అలిగేషన్స్, ద కంప్లైంట్ వాజ్ ఫైల్డ్ బై యనుమల సత్యనారాయణమూర్తి అంటే ఆయన ఫైల్ చేసిండు వాళ్ళ కొడుకు తరపున, వైవి ధర్మేంద్ర తరపున, ఏ టెక్కీ బేస్డ్ ఇన్ లండన్కి చెందిన ఆయన వైవి ధర్మేంద్ర తరపున వాళ్ళ డాడీ కేసు ఫైల్ చేసిండు. క్రైమ్ ఏది దేంట్లో, సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో CCS దాంట్లో 2018లో కలిసిర్రు. ఇదంతా చెప్పిన ఇంతకుముందు. సో మ్యారేజ్ ప్రపోజల్ అది కూడా చెప్పిన. ఓకే, ఫైనాన్షియల్ రిక్వెస్ట్ క్లియరింగ్. సో దేని ఖర్చు పెట్టినరు అంటే, ఆయన ఇచ్చిన డబ్బులు అమెరికాలో చదువుకోవడం, మాస్టర్ చేయడానికి ఆయన లోన్లన్నీ కట్టిండంట.
తర్వాత H1 వీసాకు సంబంధించినవి అవి కట్టిండంట. తర్వాత ఆమెను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమెను ఒక చేయడానికి అది టేక్ కేర్ చేసిండంట. ఈమెకు బ్రెయిన్ సర్జరీ అయితే అది టేక్ కేర్ చేసిండంట. ఆ తర్వాత 5 కిలోల బంగారం కొనిచ్చిండంట, ఒక బెంజ్ కారు కొనిచ్చిండంట, తర్వాత ఒకటో రెండో అపార్ట్మెంట్లు కొనిచ్చిండంట లగ్జరీ మణికొండలో. ఓకే, సో ఇవన్నిటికీ 10 కోట్లు ఖర్చు పెట్టిండంట. అసెట్ ట్రాన్స్ ఓవర్ సెవరల్ ఇయర్స్ ధర్మేంద్ర అలెజ్లీ ఫండెడ్ ఏ లగ్జరీ ఫ్లాట్ ఇన్ మణికొండలో ఫ్లాట్ ఖరీదు ఎంత అంటే 3 కోట్లు అంట. ఓకే, తర్వాత అప్రాక్సిమేట్లీ 5 kg ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ, 5 కిలోల బంగారం. అంటే కిలో ఇప్పుడు ఎంత 10 కోటిన్నరనో ఎంత ఉంది కదా బంగారం తులంకి, అంటే 1.5 కోటి ఎంత ఉంటుంది ఇది కిలోకి. అంటే కిలో 1.5 కోటి అంటే 5 కిలోలకి 5 15 5 75 7.5 కోట్లు ఎంతనో మరి. అట్లీస్ట్ 5 కోట్లని ఉంటుంది. అప్పుడు కొంచెం తక్కువ ఉండొచ్చు కదా ధర. సో ఎంత లేదన్నా ఇంచుమించు 5 కోట్ల బంగారం కొనిచ్చినట్లు లెక్క. ఇవన్నీ కాకుండా ఈ 9.5 కోట్లు 9.35 అది కాకుండా 50 లక్షలు వాళ్ళ చెల్లెకి ఇచ్చిందంట దివ్యారెడ్డికి. ఓకే, సో మీడియేషన్ అది జరిగింది, అది వర్కౌట్ కాలేదు. జూలై 2020 ద విక్టిమ్ ప్రెస్డ్ ఏ వెడ్డింగ్ డేట్, అశ్వర్ రెడ్డి రిపోర్ట్. సో మాట మార్చేసింది. ఎందుకు మార్చింది? ఇంకోటి శివన్ జయంత్ అనేటువంటి తిరుగుతుందట. ఇక రామ్ గోపాల్ వర్మ తోటి ఇక నైట్ పూట ఇక అవన్నీ డే టు డే జరిగేటి అవి వేరే లెక్క. సో ఇక మల్టిపుల్ అంటే ఈయనను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, ఇతని దగ్గర పైసలు గుంజుకోవాలి, అతన్ని ఏమంటారు అది ఓన్లీ డబ్బులు మోసం. ఓకే, ఇతను ఎందుకు ఫూల్ అయిండు అంటే కామన్ ఫ్రెండ్ల ద్వారా పరిచయం కావడం ఒకటి, ఇంకోటి డివోర్సీ అవి ఉండడం. సో లైఫ్లో ఇక సెట్ కావాలి, చూడ్డానికి కూడా గుడ్ లుకింగ్ ఉంది అని ఆయన ఏమంటారు టెంప్ట్ అయిపోయిండు. సో అంటే ఈమె నమ్మించింది కరెక్ట్గా అతను నమ్మిండు. చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇంత అమెరికాలో మాస్టర్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, అంటే ఇంత పాపులారిటీ ఉన్న వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు అన్నట్టుగా ఆయన అది అయిపోయింది అనేది మనకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే సెకండ్ మ్యారేజ్ కాబట్టి సో అతనికి కూడా ఆతృత ఉన్నది, ఇది ఇంకో పెళ్లి చేసుకోవాలి, మూవ్ ఆన్ కావాలని. సో కానీ ఇప్పుడు ఏమైపోయింది, గుడ్ లెసన్ ఏంది, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనేది ఫస్ట్ పాయింట్. ప్లస్ అన్ని డబ్బులు ఎందుకు ఇస్తావు, అన్ని డబ్బులు ఇస్తున్నావు అంటే అది డబ్బుల మనిషో మోసం చేసేదో అయి ఉంటుంది, కానీ నీతో సంసారం చేసి నిన్ను ప్రేమగా చూసేదైతే అయి ఉండదు. ఓకే, మరి ఎందుకు అంత ఆలోచించలేదంటే ఇతను ఏమంటారు నమ్మిండు, అందరు మంచోళ్ళు అని నమ్మడము అతను చేసిన పొరపాటు, బిగ్గెస్ట్ పొరపాటు, చిన్న పొరపాటు కాదు. ఓకే, ఇంకోటి డిస్టెన్స్లో ఉండడం కూడా, అది దగ్గర ఉంటే ఎంతో కొంత తెలిసేది ఒరిజినాలిటీ, డిస్టెన్స్లో ఉండడం కూడా అదొక ఇది అయిపోయింది. మరి వాళ్ళ తండ్రి సరిదిద్దాలి కదా, తండ్రి చెప్పాలి కదా జాగ్రత్త ముందు నుంచి. అంటే తండ్రికి ప్రాపర్గా ఇప్పుడు చెప్తుండు డాడీని ఇన్వాల్వ్ చేస్తుండే, కానీ స్టార్టింగ్ నుంచి వాళ్ళ డాడీని ఇన్వాల్వ్ చేసినట్టుగా మనకు అనిపిస్తలేదు. ఒకవేళ మరి ఆయన ప్రపోజల్ చేసి మాట్లాడుకోమన్నప్పుడు మరి డబ్బులు నేను ఇచ్చినా అనేది తండ్రికి కన్నా ఐడియా ఉండాలి కదా, అప్పుడే ఆపాలి కదా తండ్రి. నో ఐడియా. సరే, ద మీడియేషన్, ఏది ఏమైనా ఎథిక్స్ మోరల్స్ ఉండాలి. ఓకే, అర్థమైందా? మనం కష్టపడింది మనము ఫస్ట్ ఆశించకూడదు. రెండోది, ఒకవేళ కావాలని చేయకున్నా మిస్టేక్ అయినా ఏ కారణం చేత అయినా అది ఎట్లన్నా కానీ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు తీసుకోవద్దు, పెళ్ళికి ముందు తీసుకోవద్దు, పెళ్ళి అయినాక కూడా అది పెళ్ళి అయినాక అంటే చట్టబద్ధత ఉంటుంది, తీసుకున్న దానికి లెక్కలు పత్రాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ పెళ్ళైనా ఒకవేళ విడిపోతే మళ్ళీ ఎవరి వాళ్ళకి అట్లా ఉంటుంది. ఇక్కడ ఏది పెళ్లి కాలేదు, ఏం కాలేదు, సో ఆయన డబ్బులు తీసుకోవద్దు, అతను ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినట్లయితే వాటిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు బ్రేకప్ అయితే లవ్ లెటర్లు ఏమేమి ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన గిఫ్టులు రిటర్న్ ఇచ్చుకుంటారు కదా, మరి డబ్బులు ఎందుకు ఇయ్యరు? అంటే ఇట్స్ క్లియర్లీ షోస్ అది జెన్యూన్ రిలేషన్షిప్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇది కావాలని హనీ ట్రాప్ చేసారు, డబ్బుల కోసం అతన్ని మోసం చేసారు. అది ఫారిన్లో ఉంటే ఎడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళని మోసం చేయొచ్చు. అంటే చదువుకున్న అమ్మాయి ఈ విధంగా ఉంటే ఒక నార్మల్ పరిస్థితి, సామాన్యులు ఈ బోరబాండలు ఉండేటోళ్ళు, ఇంకో దగ్గర ఉండేటోళ్ళు, ఈ బస్తీలలో ఉండేటోళ్ళు వాళ్ళని డే టు డే వ్యభిచారం వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా? వీళ్ళు హై క్లాస్ వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళు రోడ్డు మీద ఉండేటోళ్ళు లో క్లాస్ వ్యభిచారం చేస్తారు. బట్ సేమ్, వెరీ అన్ఫార్చునేట్. ఇట్లా మీడియేషన్ అయింది 70 lakhs, అది చెప్పిన ఇంతకుముందు, అది హేమాది. ఫెయిల్డ్ రీకన్సిలేషన్, ఇది ద విక్టిమ్ అలెజెస్ దట్ ద ఫ్యామిలీ అటెంప్టెడ్ టు రివైవ్ ద మ్యారేజ్ టాక్స్ ఇన్ నవంబర్ బట్ బ్యాక్డ్ అవుట్ అగైన్ ఇన్ జూలై 2025. సో మళ్ళీ 2025 తర్వాత అదే మళ్ళీ బ్యాక్అవుట్ అయినారు, మళ్ళీ మాట మార్చుకుంది, ఎందుకంటే బయట వేరే నడుస్తున్నాయి.
ఆల్ కమ్యూనికేషన్ రిపోర్ట్లీ సీజ్డ్ బై డిసెంబర్ 2025 వరకు తనతో పూర్తిగా బంద్ చేసింది మాట్లాడడం. ఎందుకంటే ఆమె వేరే వాళ్ళతో ఆల్రెడీ హుక్అప్ అయింది. ఓకే, కరెంట్ లీగల్ స్టేటస్. హైదరాబాద్ పోలీస్ హ్యావ్ బుక్డ్ అశురెడ్డి, హర్ ఫాదర్ వెంకటకృష్ణ కొయ్య, మదర్ యశోద అండ్ సిస్టర్ వెంకట దివ్య అండర్ సెక్షన్ 318 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత రిలేటింగ్ టు చీటీకి సంబంధించిన కేసుని క్రైమ్ సంబంధించిన సిసిఎస్ వాళ్ళు పోలీసు విభాగం వాళ్ళ మీద ఆ నలుగురి మీద కేసు బుక్ చేసింది. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అథారిటీస్ ఆర్ కరెంట్లీ ఎగ్జామినింగ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ కమ్యూనికేషన్ రికార్డ్స్. సో బ్యాంక్ స్టేట్మెంట్స్ని వీళ్ళకి సంబంధించిన మొత్తం కాల్ డేటా కానీ లేకపోతే టెక్స్ట్ కానీ ఏమైనా వాట్సాప్ కానీ అన్ని కమ్యూనికేషన్ సంబంధించినవి అవన్నీ చెక్ చేస్తున్నారు ఎవరు ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ బ్రాంచ్. అఫీషియల్ స్టేట్మెంట్. Deputy Commissioner of Police Crimes S. Chaitanya Kumar stated that the case appears to involve a live-in relationship where funds were shared in close proximity. He confirmed that a deeper investigation is underway given the high profile nature of the accused. సో దీనికి పూర్తిగా వీళ్ళు లివ్-ఇన్ రిలేషన్షిప్ లాగా అనిపిస్తుంది మాకు. ఆ యొక్క ఏది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినటువంటి క్రైమ్ విభాగానికి చెందినటువంటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ DCP అయినటువంటి ఎస్ చైతన్య కుమార్ ఏమంటుండంటే ఇది లివ్-ఇన్ రిలేషన్షిప్ లాగా ఉంది, సహజీవనం లాగా ఉంది. అందులో భాగంగా వీళ్ళు ఈ డబ్బులన్నీ షేర్ చేసుకున్నట్టున్నారు. కానీ మేము ఇంకా పూర్తిగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది కేసుని అని చెప్పారు. ఓకే, అశురెడ్డి ఏమంటుంది, నా మీద ఎవరన్నా మీడియాలో మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను అని చెప్తున్నది. కోర్టుల కేసు ఏమో ఇది ఈ FIRని క్వాష్ చేయాలంట. అంటే ఇతను కంప్లైంట్ చేసిండు, అతని బాధను వెళ్ళగక్కితే దాన్ని కొట్టేయాలంట అని కోర్టు కేసు వేసింది. నేరం చేసుడు ఇక ఆమెకి సంబంధించిన ఆడియో కాల్ నేను ఇది 1.5 crores మాత్రమే తిరిగిస్తాను, ఓకే, ఈ మేలో మిగతా అమౌంట్ నేను కుంటిస్తా లేకపోతే లేదు అన్నట్టు మాట్లాడుతుంది. అర్థమైందా? అది కూడా ప్రవీణ్ అక్క అనట ఆమె. అట్లనే వేణుస్వామి ఉన్నాడు కదా, సో అన్ని ఏదో చెప్తుంటాడు కదా, ఇది జరుగుతుంది ఇది జరగదు. ఆయన హై ప్రొఫైల్ కేసులే పట్టుకుంటాడు సినిమా యాక్టర్లు వాళ్ళు సెలబ్రిటీస్. ఎందుకంటే వాళ్ళు బగ్గేస్తారు కదా, 20-30 లక్షలు ఇస్తారు కదా, తీసుకుపోయి గౌహతిలో తీసుకుపోయి అస్సాంలో కామాఖ్య అని ఏదో చెత్తాచెదారం చేసి ఒక్కొక్కరి దగ్గర 30-40 లక్షలు వసూలు చేస్తాడు అన్నట్టు. హై క్లాస్ ఆయన ఒక మోసగాడు, అంత చెత్త చెప్తాడు. ఆయనకు రోగం వస్తే డాక్టర్ దగ్గర పోతాడు, ఆయన రోగం మనకు రోగం తగ్గిస్తాడు. ఇక వెరీ అన్ఫార్చునేట్. సరే, ఇక వాళ్ళ ఆవిడనేమో ఇక విన వాయిస్తూ ఉంటుంది. సరే, ఏది ఏమైనా వీళ్ళంతా వాళ్ళ ఆవిడనేమో గోదావరి జిల్లాలో చెందిన అగ్రహారాలకు చెందిన బ్రాహ్మణ్, గోదావరి జిల్లాలో బ్రాహ్మణ్, ఈయనేమో తెలంగాణకు సంబంధించిన బ్రాహ్మణ్. సరే, ఏది ఏమైనా ఇక్కడ ఏంది అంటే అశురెడ్డి గురించి చాలా ముచ్చట్లు మనకు తెలిసినాయి కదా. సో దీని ఆధారంగా ఏమంటున్నా అంటే దయచేసి ఒకటి అది ఇంకేమైనా మర్చిపోయినా ముఖండ్ చాటర్స్ కొడుకు చాలా వరకు చెప్పిన. దీంతో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి FIR ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సో నేను దీని మొత్తం పూర్తి సారాంశం ఏంటి అంటే దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మకండి అయ్యా అనేది ఫస్ట్ చెప్తున్నా. ఓకే, ఎవరిని ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నమ్మొద్దు అంటే అసలే నమ్మకపోతే బతకలేం భూమి మీద, కానీ గుడ్డిగా నమ్మకూడదు. ఓకే, ప్లస్ ఎవరికైనా డబ్బులు ఇస్తే ఇక పోతేవా అనుకుంటే ఇవ్వండి, ఎవరైనా సరే ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, అర్థమైందా? అవి మనకి కావు అనుకుంటే ఇవ్వండి, మళ్ళీ వస్తాయి అనుకొని మాత్రం ఇవ్వకండి. అంటే చిన్న అమౌంట్ ఇస్తే ఇక పోతేవా అని వదిలేయండి. బిగ్ అమౌంట్ అయితే దయచేసి ఇవ్వకండి. వాళ్ళకి డబ్బులు అవసరం అంటే బ్యాంకులో మీద తెచ్చుకుంటారు, సింపుల్. ఎందుకంటే బ్యాంక్ కూడా ఉట్టిగాడు కదా, షూరిటీలు పెట్టుకొని ఇస్తాడు కదా. సో అదొకటి. ఆడియో కాల్లో అవన్నీ వస్తున్నాయి వేరే ఛానళ్ళలో, ఇక నేను మళ్ళీ అవి తీసుకొచ్చి మళ్ళీ మీకు వినిపించాల్సిన అవసరం లేదు. సో అట్లనే ఆమె మొత్తం అది ఫేక్ ఉంది, ఆమె బతుకు ఫేక్ ఉంది, ఆమె చీటింగ్ ఉంది. వాళ్ళ ఆయన కొంతవరకు వాస్తవం మాట్లాడుతుంది, కానీ ఆయన కూడా మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయ్యిండు. ఎందుకంటే ఆయన ఇంత లెవెల్లో మోసం ఇదంతా ఆయన ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నట్టున్నాడు. కానీ ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో, వాళ్ళ దివ్యారెడ్డి, యశోదారెడ్డి, ఈమె అశ్వరెడ్డి, ఈ ఆడవాళ్ళ రాజ్యం నడుస్తుంది వాళ్ళ ఇంట్లో. సో ఈ ఆడవాళ్ళు ఏమంటారు, ఈయన్ని బుడ్డి కొట్టొచ్చు అని అనుకున్నారు. కానీ ఆయనకు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒక మంత్రికి ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రికి సంబంధించిన రాజకీయ నాయకుడికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం ఉంది. వాళ్ళకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బిగ్గర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంత ఈజీగా వదిలేస్తారా? వదిలినా వదలకపోయినా ఎథిక్స్ నీకేమే, ఎక్కడికి పోయిన ఎథిక్స్ ఎందుకు?
నువ్వు కష్టపడు, సంపాదించుకో, ఆ ఉన్న దాంట్లో కొనుక్కో, ఏమన్నా చేసుకో, లేకపోతే ఎవడన్నా పెద్ద బడా వ్యాపారస్తుని పెళ్లి చేసుకున్నాక అతను ఇస్తా అంటే తీసుకొని కొనుక్కో. అంతేగాని ఇట్లా ఒకవేళ నీ ఇంటెన్షన్ అది కాకపోయినా కానీ తిరిగి ఇచ్చేసేయి, ఉన్నాయని అమ్మేసి ఇచ్చేసేయి, అయిపోయింది కదా. లేకపోతే అప్పు చేసి తెచ్చి ఇచ్చేసేయి, సింపుల్ కదా. అష్యూరెడ్డి ఆలోచించు. సో ఇంకా ఆమె అయితే బతుకంతా ఫేకే ఉంది. ఆమె బూబ్స్ ఫేకే, నాకు తెలిసి ఆమె ఈ జాలైన్ ఫేకే, ఆమె బటాక్స్ ఫేకే, అన్ని ఫేకే, ఆమె మాటలు ఫేకే. ఇక ఈ తోట పైకి వేసుకుంటుంది. ఆమె అయితే అది సుధీర్ తోటి ఒక షో వస్తుంది చూడు, అదేం షో, ఏదో షో వస్తుంది, బావా అని వస్తుంది, ఏందో అది, ఆ ప్రవీణ్ అని అనుకుంటా, ఆమెనే ప్రొడ్యూసర్ ఏదో ఉంటుందా పని మర్చిపోతే. సో బావా అనుకుంటూ వస్తుంది. అలా తొడలో పైకి వేసుకుంటుంది, ఇంకా పైకి వేసుకొని ఇట్లా కాళ్ళు పైకి కిందికి కూర్చుంటుంది. ఆ పిల్ల అయితే ఇంకో పిల్ల మీకు బట్టలు లేవా నీ దగ్గర అని ఆమె ఓని తెచ్చి కప్పింది. ఇది పరిస్థితి. ఎందుకు అట్లా వేసుకోవాలో తెలియదు. సరే, అది ఆర్జీవి తోటి అయితే వాడు కాళ్ళు చీకుతున్నాడు, నాకుడు కాదు, చీకుతుంటే ఎంజాయ్ చేస్తున్నది, వాడు తాగుతున్నాడు, ఈమె తాగుకుంటా. వెరీ అన్ఫార్చునేట్. సో ఇది ఇవంతా డిసిప్లిన్ లేదు. ఈ ఆడవాళ్ళ రాజ్యం ఉంది, డిసిప్లిన్. పైసలు కావాలి, ఎట్లా వచ్చినాయి ఏంది, పైసలు కావాలి, ఫేమ్ కావాలి, ఇంకా ఏమన్నా కానీ ఏమన్నా అయితే సబ్బు పెట్టి కడుక్కోవచ్చు. ఈ పరిస్థితికి వచ్చారు. వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా. సో ఆ క్రమంలో ఈ ఓవరాల్ సారాంశం అష్యూరెడ్డి రిలేటెడ్ ఏంటంటే, డోంట్ బ్లైండ్లీ ట్రస్ట్ ఎనీబడి. ఫస్ట్ థింగ్, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. ఒకవేళ డబ్బులు ఎవరికైనా ఇచ్చేదంటే పోతే అనుకుంటే ఏంటి, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ చిన్నప్పటి ఫ్రెండ్స్ ద్వారా, లేకపోతే కుటుంబ సభ్యుల ద్వారా, ఎవరైనా కానీ. ఓకే, కాబట్టి బీ కేర్ఫుల్, అదొకటి. ఓకే, తర్వాత ఇది రిలేషన్షిప్స్ అనేది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అసలే వర్క్ కావు. ఇప్పుడు ఫోన్లో వచ్చినాక ఈ రిలేషన్షిప్స్కి అర్థమే మారిపోయింది. ఓకే, ఒకటే ఫోన్లో మల్టిపుల్ సిమ్స్ ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు నాతో ఉన్నంతసేపే నాకు ఉన్నది, 1 hour 2 hours వాటెవర్. ఆ తర్వాత నువ్వేం చేసుకున్నావు నన్ను అడగొద్దు, నేనేం చేసినా నిన్ను అడగొద్దు. ఆ పరిస్థితికి రిలేషన్షిప్స్ పడిపోయినాయి, దారుణంగా ఇది అయిపోయినాయి. నమ్మకం లేదు, మను లేదు, మశానం లేదు, ఇక ఓపెన్ రిలేషన్షిప్ అయిపోయింది అన్నట్టు. ఓకే, నువ్వు నాకు వీలైనప్పుడు మనకి, మిగతాది నీకు నాకు కలిసి ఉన్నప్పుడు కాకుండా మిగతాది నువ్వేం చేసినా నేనేం చేసినా, నువ్వు నన్ను అడగొద్దు, నేను నిన్ను అడగొద్దు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ కరెంట్లీ గోయింగ్ ఆన్. వెరీ అన్ఫార్చునేట్, బట్ దట్స్ ద వే హౌ ద రియాలిటీ ఈస్. సో అదే వాస్తవికత ఉన్నది కాబట్టి ఈ జనరేషన్ అంటే అదే ఇప్పుడు ఏమంటారు, మన తండ్రులు తాత లాంటివి వాళ్ళ లెక్క పెట్టద్దు, కానీ మన తండ్రుల జనరేషన్కి వదిలేస్తే ఇప్పటి జనరేషన్లో సో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఎనార్మస్లీ. అంటే జెన్జీయే కాదు, దానికంటే ఒక ముందు కూడా. ఓకే, అంటే 40 ఏళ్ళు ఉన్న 40-45 నుంచి 40 నుంచి కింద ఉన్న వాళ్ళందరూ ఓకే పరిస్థితి వేరే ఉంది. అది అంతే, ఇక అది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే కారణం ఆ జీవన విధానం మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. కాబట్టి మనిషి ఫ్రీడమ్ కోరుకుంటుండు. ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినాక, ఈ యొక్క అన్ని ఫెసిలిటీస్ టెక్నాలజీ అన్ని అందుబాటులోకి వచ్చినాక, ప్లస్ రక్షణ చట్టాలు వచ్చిన తర్వాత థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. అంటే రిలేషన్షిప్స్ మారిపోయినాయి, ఒకప్పటి పరిస్థితులు లేవు. సో కాబట్టి ఆడళ్ళే అనలేరు. ఒకప్పుడు మొగోళ్ళు మాత్రమే చేస్తారు, ఇప్పుడు ఆడళ్ళు కూడా చేస్తారు, అంతే. నాట్ బిగ్ డిఫరెన్స్, బట్ దట్స్ ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంకా మారాల్సిన పరిస్థితి వచ్చింది, అంతే. ఇంకా అలా లాజికల్ వెతకాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఏది నడిచేది ఉంటుంది నడుస్తుంది. కానీ ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తారు, ఇక మోసం చేసుకుంటారా, అది మోసం అంటారా, దట్ ఈస్ ద వే హౌ ఇట్ ఈజా, అది దాని గురించి నేను మాట్లాడతలేను. కానీ ఇది డబ్బుల విషయంలో మాత్రం దయచేసి చిన్న అమౌంట్ ఇస్తే ఇచ్చేసేయండి, ఇక మర్చిపోండి. కానీ బిగ్ అమౌంట్ మాత్రం అష్యూరెన్స్ లేకుండా, ఎలాంటి రిటర్న్ ఏమి రాసుకోకుండా అగ్రిమెంట్లు, దయచేసి ఎవ్వరికి బిగ్ అమౌంట్ ఇవ్వకండి. కారణం ఏదైనా కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యులతో సహా. సింపుల్. ఎందుకంటే ప్రాపర్ అష్యూరెన్స్ అవన్నీ రాసుకుంటే, అగ్రిమెంట్ రాసుకుంటే అట్లీస్ట్ కోర్టు ద్వారా కొట్లాడుకోవచ్చు, మన డబ్బులు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అది మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా.
ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్స్ ఆల్వేస్. బాయ్.